భర్తీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సోహెల్ అన్సారీ వాడు అడ్వాన్స్ యోగా టీచర్ అంట. వాడేమో సిడబ్ల్యూజి కామన్వెల్త్ గేమ్స్కి ఇండియాని రిప్రజెంట్ చేశాడు. ఆ ఒక్క తప్పు మనవాళ్ళు చేసిన దానికి వాడు పాపం హిందూ అమ్మాయిల మీద వాడి ఇష్టానుసారం అత్యాచారం చేసుకుంటూ పోతాడు. వాడు ఏంటంటే ఒక యోగా సెంటర్ పెట్టి ఢిల్లీలో పెట్టి అడ్వాన్స్ యోగా అంట. అసలు యోగాకి ఇస్లాంకి సంబంధం ఏంటండి? ఇస్లాంలో యోగా హరాం కదా, వీడియోలో వచ్చాడు మరి. సరే, వీడు అడ్వాన్స్ యోగా అని చెప్పేసి హిందూ అమ్మాయిల మీద ఎక్కేసి తొక్కేసి 4 అమ్మాయిలనేమో సాయిబులకి నిఖా చేయించి కట్టించేశాడు, పెళ్లి చేయించేశాడు. అంటే అక్కడ చేరిన పాపానికి వాడు యోగా అంటే మంచి ఢిల్లీలో, సౌత్ ఢిల్లీ మంచి ఏరియాలో వాడు యోగా సెంటర్. అక్కడ పాష్ అమ్మాయిలు అందరూ వస్తారు. హిందువులకి అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఎక్కువ కదా, వాళ్ళకి ఇలాంటి మరి పెద్దగా తెలీదు. ఇస్లామిక్ భావజాలం ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. వాడు ఎక్కడ పడితే అక్కడ చేయలేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద గట్టిగా నొక్కేసి వాడేమో ఫోటోలు చూడండి, ఇన్స్టాగ్రామ్లో వాడు పెట్టిన ఫోటోలు మీకు పెడతాను. ఏంటండి ఇది? అది చేసిన తర్వాత 4 అమ్మాయిలు, హిందూ అమ్మాయిల్ని సాయిబుల్ కుర్రాళ్ళకి ఆటగట్టాడు, నిఖా చేసాడు, అంటే పెళ్లి చేయించాడు. సో ఇది ఒక లవ్ జిహాద్ కింద యాక్టివిటీ జరుగుతుంది అక్కడ. మరి దాన్ని ఢిల్లీలో మరి కేజ్రీవాల్ గవర్నమెంట్ కదా పట్టించుకోదు. సో వీళ్ళు మరి వాడేమో మొన్న ఈ మధ్య అపాలజైజ్ చేశాడు వాడు న్యూస్ పేపర్లో. చూడండి ఏమన్నాడు. I have represented India and CWG. Apologize if my videos have hurt some sentiments. Muslim yoga teacher accused of touching female students inappropriately in Delhi. అదండి, ఫోటోలు చాలా అసహ్యంగా ఉన్నాయండి. సో వాళ్ళ ముస్లిం అమ్మాయిల చేత ఇలా చేయగలడు, చేస్తే ఊరుకుంటారా? ఒక ముస్లిం అమ్మాయిల చేత చేసి చూపించమనండి యోగా, ఇలాంటి మీ పనికిరాని యోగా. అది ఏం యోగా అండి? అది యోగాయే కాదు, అది ఏదో కంటార్షన్లో అది వంకరలు తిరిగేసి ఏదో చెప్పిస్తున్నాడు. దట్ నాట్ యోగా. యోగా అంటే ఏది పడితే అది యోగా కింద వచ్చేస్తుంది ఈ మధ్యకాలం. యోగా అంటే సరైన గురువు దగ్గర నేర్చుకోవాలంటే అలాంటి ఎదవల దగ్గర యోగా ఏంటండి? అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. దాంట్ వాడిని తీసి జైల్లో అయ్యారు అర్జెంటుగా. సోహెల్ అన్సారీ అంట, వాడు యోగా టీచర్. వాడు మనం చేసిన తప్పల్లో వాడిని కామన్వెల్త్ గేమ్స్లో తీసుకెళ్ళడం. ఇలాంటి నాగరికులందరినీ ఇండియా రిప్రజెంట్ చేపిస్తే వీళ్ళు ఇలాగే తయారవుతారు. మన ఎవడు అజరుద్దీన్ వాడు క్యాప్టెన్సీ ఇచ్చి వాడికి మొత్తం సత్కరించినందుకు ఎలా పనులు చేశాడు. ఆ జాతికి అంతే అండి. వాళ్ళకి నీతి, నియమం, నిజాయితీ, అంటే దేశభక్తి అలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. అలాంటి వాళ్ళని కష్టం. ఎక్కడో రేరుగా ఒక ఆణిముత్యం లాంటి అబ్దుల్ కలాం గారు వస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ తప్పు కదా, అది వాళ్ళ పెరిగిన సొసైటీ తప్పు, వాళ్ళ వాతావరణం తప్పు, వాళ్ళ పుస్తకంలో ఉన్న మాటలు తప్పు. వాళ్ళ పుస్తకంలో ఏముంది? మోసం ఏం చేయి, అన్నీ అబద్ధమైనా చెప్పు, రేపులైనా చేయి, లూటీలైనా చేయి, కానీ అవతల వాళ్ళ మీద చేయి, అంటే అన్యమతస్తుల మీద చేయి. అదేంటిది? చాలా విచిత్రం కదా. కాఫీర్ల మీద ఏదైనా చేయొచ్చు. కాఫీర్లు గొర్రెలతో సమానం. గొర్రెలనే మనం చాలా గౌరవంగా, గొర్రెలు, మేకలు వాటిని కూడా చాలా మర్యాదగా చూస్తున్నాం మనం హిందూ మతంలో. వాటిని క్రూరత్వంతో డీల్ చేయం. క్రూరత్వం ఏకోసానం ఉండదు మనకి. అలాంటి మనకి ఇలాంటి రాక్షస భావజాలాలు కలిగిన వాళ్ళు తోటి డీల్ చేయడం తెలియదు. ఈ మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల్ని
రాక్షసుల్లానే చూడాలి. అంతేగాని వాడికి మానవత్వం, హ్యూమన్ రైట్స్ ఉండకూడదండి. October 7th లాస్ట్ ఇయర్ 2023లో ఇజ్రాయెల్లో 70 మంది చిన్న చిన్న పిల్లలు, టాడ్లర్స్ అండి, అంటే 3 ఏళ్ళ లోపు పిల్లల్ని తలకాయలు తీశారండి. వీళ్ళు మనుషులా? వీళ్ళు రాక్షసులు. రాక్షసుల్లానే చూడాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ రైట్స్ ఉండకూడదు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అంతా ఇజ్రాయెల్ ఆపే అంటున్నారు. కరెక్ట్ కాదండి. యుద్ధం కొనసాగాలి. ఆఖరి హమాస్ వాడు తెచ్చిన దాకా కొనసాగాలి. హమాస్ వాడు తెచ్చాక హమాస్ సింపథైజర్లు కూడా అవసరమైతే లేపేయాలి. ఎందుకంటే వాళ్ళు మనుషులు కారండి. దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి హ్యూమన్ రైట్స్తో సంబంధం ఉండకూడదు. హ్యూమన్ రైట్స్ ఆర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఫర్ రాక్షసులు. సో అమెరికన్స్కి వాళ్ళకి రాక్షసత్వం అంటే ఏదో తెలిసిందో లేదో తెలియదు నాకు. రాక్షసులు అంటే వాళ్ళకి తెలియదు అనుకుంటాను. మనుషుల్లో 2 చేతులు 2 కాళ్ళు తలకాయ ఉంటే మనిషి అయిపోయాడు. లోపల భావజాలం రాక్షసత్వం ఉంటే వాడిని రాక్షసులాగానే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునండి, ఈ అన్సారీ గాడిని అర్జెంటుగా మనం మోదీ 3.0 వస్తే అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రైట్. వాడు చేసేది తప్పు అంతా. బట్ హీఈస్ డిస్టార్టింగ్ యోగా అంటే అది కాదండి. యోగా అంటే ఆడపిల్లలను పటాయించే విద్య కాదండి. అది యోగా అంటే నిష్ఠతో ఉండాలండి. కంట్రోల్ వస్తుంది, కంప్లీట్ కంట్రోల్ ఓవర్ వన్స్ బాడీ అండ్ మైండ్ వస్తుంది. దానికి ఈ సెక్షువల్ పర్వర్షన్స్ ఉండకూడదండి. చాలా దూరం. సెక్షువల్ పర్వర్షన్స్ ఈ మధ్యకాలం వచ్చిన ఈ వెస్ట్రన్ కల్చర్లో వచ్చిన చెత్త అండి అది. వాళ్ళు ఏవేవో చెప్తారండి కొత్తగా. బైసెక్చువల్ అంటాడు, హోమోసెక్చువల్ అంటాడు, యూనిసెక్చువల్ అంటాడు, యానిమల్స్తో సెక్స్ అంటాడు. ఏంటండి బాబు వీళ్ళు? అసలు తప్ప అన్ని చెప్తారండి. మన వాళ్ళు ఏంటి, పిల్లలు పుట్టించుకోవడానికి మాత్రమే, మన వంశాన్ని వృద్ధి చేయించుకోవడానికి మాత్రమే సెక్స్. అంతేగాని సెక్స్ ఇస్ నాట్ ఫర్ ప్లెజర్. ఇట్ ఈస్ అ సీరియస్ అఫైర్ అండి. ఇట్స్ అ వెరీ సీరియస్ గేమ్. వన్ హ్యాస్ టు ప్లే విత్. చాలా చాలా సిన్సియర్గా, సీరియస్గా, ప్రెషర్ కోసం కాకుండా లైనేజ్ ముందుకు చేయించాలి. మన వంశాన్ని వృద్ధి చేయించడానికి మాత్రమే వాడవలసిన ప్రక్రియ ఇది. అంతేగాని ఎలా పడితే అలాగే, ఎవరితో పడితే అలాగే, ఈ జంతువులతోటి, కుక్కలతోటి, నక్కలతోటి ఏంటంటే ఇది? సరే, వాళ్ళ కర్మ అది. వాళ్ళ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి షోహైల్ అన్సారీ గాడిలాంటి అర్జెంటుగా అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కూడా మీ కామెంట్స్ చెప్పండి. నేను ఫోటోలు కూడా పెడతాను 2, చూడండి. చూసి దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో బాగా హిట్ అయిపోయాడు. ఈ వెనకాలేమో అమాయక హిందూ పిల్లలు వెళ్ళిపోవడం, అక్కడికి చేరిపోవడం, ఏదో అడ్వాన్స్డ్ యోగా అంటే. అడ్వాన్స్డ్ యోగాలోనే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేవు నాకు తెలిసి. ఇంత అంటే బలవంతంగా మా ఒళ్ళు వంచిపించేసేది యోగా కాదండి. యోగా అంటే మెడిటేషన్కి, మైండ్కి సంబంధం ఎక్కువ. యోగాలో ప్రాణాయామం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సరే, మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు, చాలా దూరం పెట్టాలి నా ఉద్దేశం. వాళ్ళ అవసరమైతే అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి వాళ్ళని పనిష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాడు చేసింది చాలా 4 రికార్డెడ్గా కన్వర్ట్ చేశాడు. మిగతా ఇన్ని ఏదో పనులు చేశాడో మరి అన్అకౌంటెడ్గా తెలియదు. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.